సో ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న గురించి ఎప్పుడు మాట్లాడినా మీ బావగారి గురించి ఒకటే మీకు గౌరవం అనేది ఫిక్స్లో ఉంటుంది. సో ఆయన నన్ను కంపేర్ చేయొద్దని అనే సంస్కారంగా మాట్లాడతారు మీరు. సో ఆయనలో నచ్చే క్వాలిటీ ఏంటి, ఆయన అంటే ఎందుకు మీకు ఇంత ఇష్టం ఎందుకు? సార్ ఆయన ఫ్యామిలీలోకి రాకముందు నుంచే సార్ ఆయన అంటే పెద్ద పెద్ద అభిమాని సార్. నేను సింహాద్రి టైంలో కూడా కడియాలు చేయించుకొని అవి పట్టుకొని ఎవరైనా కొట్టేద్దాం అనేటట్టు తిరిగేవాడిని నేను. ఉన్నారా అంటే ఇప్పుడు చెప్తే ప్రాబ్లం ఏదైనా అవుద్దామో. సో అలాంటి పనులన్నీ చేశాను నేను. అండ్ దెన్ సడన్గా ఒకరోజు ఇంట్లోకి మెంబర్ అవుతున్నాడు అని చెప్పేటప్పటికి అసలు నోట్లోంచి మాట రాలేదు సార్. అది ఒక షాక్లో ఉండిపోయి అది ఒక క్లౌడ్ 9 అంటారు కదా సార్, అలా 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 అయిపోయాను అనమాట నేను. సో ఆయన పెద్ద అభిమాని సార్ నేను. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎన్టీఆర్ 31 అంటే నీళ్ళు గారు మొదలు పెట్టడం పెద్ద బ్లాస్టింగ్ సీన్లో మొదలు పెట్టినారు. ఆ లుక్ కూడా ఒకటి ఫేస్కి సగం చూసాము. అసలు ఆయన ఎన్టీఆరా మో అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ ప్రాజెక్ట్ గురించి? సార్ వింటున్నాను బావగారి దగ్గర, విన్న ప్రతిసారి చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది సార్. నేను బావగారి ప్రతి ఒక్క అభిమాని లాగానే చాలా ఎదురు చూస్తున్నాను నేను కూడా సినిమా కోసం. థియేటర్లో నేను కూడా అభిమానులతో పాటు వెళ్ళి డ్యాన్స్ చేసేస్తాను, అది ఫర్ ష్యూర్ అండి. యా ఫర్ ష్యూర్. ఈ సినిమా చూసినాక కాల్ చేశారా ఎన్టీఆర్ అన్న? ఇంకా సినిమా చూడలేదు సార్, ఎందుకంటే జపాన్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ దిగారు. కానీ వెంటనే లేచిన వెంటనే నాకు ఫోన్ కొట్టారనమాట. ఫోన్ కొట్టి అదిరిపోయింది రెస్పాన్స్, మొత్తం చెప్పారు నాకు ఎలా నడుస్తుంది బయట అనేది మొత్తం చెప్పారు. ఇప్పుడు చూడబోతున్నారండి, ఇప్పుడు ఇంకొక గంటన్నరలో చూడబోతున్నారండి. చూసి ఇంకా మిమ్మల్ని మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నా. అది ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్స్.